ఇంత పెద్ద రెస్టారెంట్కి ఎందుకు తీసుకొచ్చారంటే ఈరోజు చాలా ఆశ్చర్యంగా ఉందంటే. ఈరోజు ఏమన్నా స్పెషలా? నా పుట్టినరోజు సుజీ. బర్త్డేనా? హ్యాపీ బర్త్డే ఆంటీ. థ్యాంక్ యూ. నా బర్త్డే కదా, అందుకే అమ్మమ్మని కూడా తీసుకొచ్చా. ఎందుకంటే ఎప్పుడు మా దగ్గర నుంచి తీసుకోవడమే కానీ మీ నుంచి మాకెప్పుడు ఏం రాలేదంటే. పాలు, చక్కెర, పెరుగు, బియ్యం మా నుంచి తీసుకోవడమే కానీ మీరెప్పుడు ఇవ్వలేదంటే. చాలా సంతోషంగా ఉందంటే. ఊరుకో సుజీ, కాకపోతే ఊరు పెడతాను. ఆంటీ చూసావా ఎంత మంచిదో, ఎప్పుడు తిట్టుకునేదాన్ని. అడిగితే చక్కెర ఇచ్చారు, అడగకుండా వస్తువులు ఇచ్చారు, మీ కరెంట్ ఇచ్చారు, ఈ మాత్రం చేయలేనా? అడగకుండా కరెంట్ ఇవ్వలేదండి, మీరే తీసుకున్నారు వైర్లు వేసుకొని. అదే అది తినండి. సుజీ నీకు ఒకటి చెప్పాలి సుజీ. చెప్పండి ఆంటీ. సుజీ ముందు తింటాం ఆపు సుజీ, నీకు ఒకటి చెప్పాలి. సుజీ, నా కూతురు నీకు ఇద్దాం అనుకుంటున్నా, పెళ్లి చేసుకుంటావా? మీ అమ్మాయిని నాకు? వీడికా? నీకంటే మంచోడు ఎక్కడ దొరుకుతారు అబ్బాయి? నా అల్లుడైపో. సిగ్గు తగలయ్యా. నా పిల్లకి నువ్వే లైఫ్ ఇయ్యాలి. వీడికే లైఫ్ లేదు, మీ పిల్లకి ఏమిస్తాడు? ఆంటీ వాళ్ళని పట్టించుకోవద్దంటే. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మీ పిల్లకి లైఫ్ ఇచ్చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఏమైంది అబ్బాయి? అయ్యో పాపము. ఇంట్లో పాలున్నాయా? ఉంటేలే. పాలా? ఇంట్లో చుట్టాలు వచ్చారు సుజీ, కాసిన పాలిస్తే టీ పెట్టిద్దామని. మీ కూతుర్ని ఇచ్చేది కూడా కలేనా? కల్లో కూడా సరిగ్గా తినలేదు ఆంటీ. ఇస్తాలే పదండి.